హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి బోటి ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి, మసాలాలు వేసుకోవాలి, ఇలాచి యాలకులు, దాల్చిన చెక్క, లవంగాయ, బగర్ పువ్వు, బిర్యానీ ఆకు వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు కలుపుకోవాలి. ఆనియన్స్ వేసిన తర్వాత బోటి 5 minutes ముందే ఉడకబెట్టుకోవాలి. సాల్ట్, పసుపు వేసి వాటర్ ఉండకూడదు. ఆనియన్స్ గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు కలుపుకోవాలి. ఉడకబెట్టుకోవాలి. ఆయిల్లో ఫ్రై కావాలి ఆనియన్స్. ఫ్రై అయ్యే వరకు కలుపుకొని మూత పెట్టేసుకొని మధ్యలో కలపాలి. గోల్డెన్ ఫ్రై కావాలి. గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు కలపాలి. కలుపుతూనే ఉండాలి మధ్యలో. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటుండాలి. బోటి పెట్టుకున్నాం కదా ముందే, వాటర్ ఉండకూడదు అందులో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆనియన్స్ గోల్డెన్ ఫ్రై రావాలి. పచ్చిమిర్చి మంచిగా వేయాలి నూనెలో. నెక్స్ట్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కలుపుకోవాలి అడుగంటకుండా. పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఆయిల్లో. సరిపడినంత పసుపు వేసుకోవాలి. ఆల్రెడీ పసుపు వేసి ఉడకబెట్టినాం కదా. కలుపుకోవాలి. అల్లం అడుగంటద్దు. బోటి వేసుకోవాలి. బోటిలో వాటర్ ఉండకూడదు, మొత్తం డ్రైగా ఉండాలి. పెట్టుకోవాలి, కలుపుకోవాలి. మిరియాల పౌడర్ వేసుకోవాలి. కొంచెం టేస్ట్ బాగుంటుంది మిరియాల పౌడర్ వేయడం వల్ల. ధనియా పౌడర్ వేసుకోవాలి.
సరిపడా ఎలచి పౌడర్ వేసుకోవాలి. ఎలకల పౌడర్ బాగుంటుంది ఇంకా టేస్ట్. ఎలకల పౌడర్ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి ఒకసారి అడగంటకుండా. కలపడం వల్ల ఇప్పటికీ ఇట్లా అడగంటదు. కారం వేసుకోవాలి సరిపడినంత. కలుపుకోవాలి. కారం వేసాక తొందరగా అడగంటుతుంది, అందుకే కలుపుకుంటూ ఉండాలి. ఫ్రై కదా, మొత్తం ఆయిల్లో ఫ్రై కావాలి.